ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మహారాష్టలోని నాసిక్ పట్టణంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రైల్వేల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వార్తల వివరాలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త అని రాష్టపతి తన సందేశంలో కొనియాడారు. మన దేశ సంస్కృతి గొప్పతనంపై భారతీయులందరికీ అవగాహన కలిగించేందుకు స్వామి వివేకానంద దేశమంతా పర్యటించారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో దేశ నిర్మాణం, సమాజ సేవ, భారతీయ ఆధ్యాత్మికతను వ్యాపింపచేసేందుకు యువత కృషి చేయాలని రాష్టపతి సూచించారు. భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని, విశిష్టమైన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన స్వామి వివేకానందకు నమస్సులు అర్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వివేకానందుని ఆలోచనలు, సందేశాలు సమయానుకూలంగా యువతకు ప్రేరణనిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి కొనియాడారు. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మహారాష్టలోని నాసిక్ పట్టణంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధానమంత్రి నివాళులర్పించారు. అలాగే 30,500 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా పేరు తెచ్చుకోనున్న అటల్ బిహారీ వాజ్పేయి సేవారీ నావ సేవ అటల్ సేతును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ముంబైలోని సేవరి నుంచి రాయగఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ 21,200 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన ఈ వంతెనను మొత్తం పొడవు దాదాపు 22 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రం పైన ఉంది. ఈ వంతెనపై గరిష్ట వేగం 100 కిలోమీటర్లు, కనిష్ట వేగం 40 కిలోమీటర్లుగా నిర్దేశించారు. దీని ద్వారా సేవరి నుంచి నవాషేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు ఈ వంతెనపై అనుమతి లేదు. రైల్వేల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ దేశంలో రైల్వేల అభివృద్దిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ల అభివృద్ది జరుగుతోందని తెలిపారు. దేశంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలతో సమానంగా అభివృద్ది చేస్తున్నామని, ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందాలంటే అనుసంధానం ముఖ్యమని పేర్కొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ, ప్రయాణికుల సౌకర్యాల కల్పన, రైళ్ల అనుసంధానం మెరుగైనట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇలా ఉండగా రాష్ట్రంలో రైల్వే శాఖ పొడిగించిన 3 ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసులను కేంద్ర మంత్రి ఈరోజు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. విజయవాడ, హుబ్బల్లి, విజయవాడ మధ్య నడిచే రైలును నర్సాపూర్ వరకు, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే రైలును గుంటూరు వరకు, నంద్యాల, కడప, నంద్యాల మధ్య నడిచే రైలును రేణిగుంట వరకు పొడిగించారు. ఈ రోజు నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి వస్తాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక అనుష్ఠాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేటి నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక అనుష్ఠాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈరోజు ఆయన ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ చారిత్రక శుభకరమైన సందర్భం తను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రామాలయ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులను కోరారు. రామమందిర సంప్రోక్షణ సమయంలో భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకే దేవుడు తనను సృష్టించాడని ప్రధానమంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక పూజను తాను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. आज हम सभी भारतीयों के लिए, दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है. हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण, चारों दिशाओं में राम नाम की धुन, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी. हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का. और अब अयोध्या में
रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు సమావేశాలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో ఈరోజు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి సొంత ఊరు జ్ఞాపకాలను గుర్తు చేసే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి రోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. స్వామి వివేకానంద జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సత్వర పౌరసేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎందరో రాష్ట్రంలో పర్యటించి ఈ సంస్కరణలను అధ్యయనం చేశారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాని ఇంటి ముందుకే సంక్షేమ పథకాలను పారదర్శకంగా తీసుకువెళ్లేందుకు వాలంటీర్ వ్యవస్థ తోడ్పడుతుందని వెల్లడించారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నెహ్రూ యువ కేంద్రం నేతృత్వంలో నిన్న విజయవాడలోని ఒక కళాశాలలో రహదారి భద్రతా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాన్ని ట్రాఫిక్ డీసీపీ అశోక్ చక్రవర్తి ప్రారంభించారు. నగర ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. యువత రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలను అధిక శాతం నివారించవచ్చని ట్రాఫిక్ డీసీపీ సూచిస్తూ అర్బన్ రోడ్ సేఫ్టీ డెవలప్మెంట్ గురించి వారోత్సవాలు అయితే 11th to 17th వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు వచ్చేసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కి సివిల్ బ్లాక్ లో వచ్చేసి ఒక 100 మెంబర్స్ వాలంటీర్స్ ని పిలవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. అదే విధంగా వచ్చేసి వికసిత్ భారత్ సంబంధించి కూడా ఒక ఎగ్జామ్స్ అన్ని పెట్టారు. ఈ రోడ్ సేఫ్టీ మీద కూడా ఈ రోజు బాగా జరిగింది. అందరికి కూడా వచ్చేసి మన టీ-షర్ట్స్, క్యాప్స్, సర్టిఫికేట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. అందరూ కూడా ఈ అవేర్నెస్ ని పొంది వీళ్ళు ఇంకొక కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా రోడ్ సేఫ్టీ వీక్ తరఫున పోలీసులతోటి కలిసి సేఫ్ గా ఉండేదానికి కార్యక్రమం ద్వారా అందరికీ. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ విద్యార్థులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తిరుపతి నగరంలోని 11వ వార్డు పట్నూలు వీధికి ఈరోజు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇంటిని నిర్మించుకున్నామని, మాతృత్వ వందన యోజన కింద లబ్ధి పొందామని సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మహారాష్టలో నాసిక్ పట్టణంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.